Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel that is GR World. ఓకే ఫ్రెండ్స్, ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే టిబెట్లో ఎర్త్క్వేక్ సంభవించింది. టిబెట్లో భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా 126 మెంబర్స్ చనిపోయారు టిబెట్లో. ఓకే, ఈ ఎర్త్క్వేక్ కారణంగా 126 మెంబర్స్ చనిపోయారు. అయితే ఈ వీడియోలో ఈ ఎర్త్క్వేక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఈ ఎర్త్క్వేక్ కారణంగా అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసిరు అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎర్త్క్వేక్ ఎక్కడ సంభవించింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఈ ఎర్త్క్వేక్ స్టార్ట్ అయ్యింది టింగ్రీ అనే ఆ ప్లేస్లో, ఒక ఏరియాలో స్టార్ట్ అయింది. టింగ్రీ అనే ప్లేస్లో వైబ్రేషన్ స్టార్ట్ అయింది. వైబ్రేషన్స్ అంటే ఎర్త్క్వేక్. ఓకే, ల్యాండ్ వైబ్రేట్ కావడం, దట్ ఈస్ ఎర్త్క్వేక్. ఈ వైబ్రేషన్ స్టార్ట్ అయింది ఎక్కడ? టింగ్రీ అనే ఏరియాలో. అంటే ఆ పాయింట్ని ఏమంటాం మనం? ఫోకస్ అని అంటాం. ఈ పాయింట్ని ఎక్కడైతే ఎర్త్క్వేక్ స్టార్ట్ అవుతుందో, ఎక్కడైతే వైబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ని మనం ఫోకస్ అంటాం. ఆ ఫోకస్ ఏంటి? టింగ్రీ. టింగ్రీ దగ్గర, ఈ టింగ్రీ అనే ఏరియాలో వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఎర్త్క్వేక్ ఇక్కడ స్టార్ట్ అయింది. దీని ఏమంటాం మనం? ఫోకస్ అంటాం. ఫోకస్. ఓకే, ఎర్త్క్వేక్ గురించి మనం ఆల్రెడీ వీడియో లెక్చర్ రికార్డెడ్ ఉంది, ఛానల్ ఉంది, దాని గురించి చూడండి ఒకసారి. టింగ్రీ. ఈ టింగ్రీ ఎక్కడ ఉంది? టింగ్రీ ఈజ్ నియరర్ టు సిగాటే సిటీ. ఈ టింగ్రీ ఈ సిటీకి దగ్గరలో ఉంది, సిగాటే సిటీకి దగ్గరలో ఉంది. ఓకే, ఎక్కడుంది? మొత్తం టిబెట్లో. వైబ్రేషన్ స్టార్ట్ అయింది టింగ్రీలో. ఎర్త్క్వేక్ స్టార్ట్ అయింది టింగ్రీలో. ఈ టింగ్రీ ఎక్కడ ఉంది? ఈ సిటీకి దగ్గర ఉంది, సిగాటే సిటీకి దగ్గర ఉంది. అండ్ సిగాటే సిటీ, దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ టిబెట్. టిబెట్లో సెకండ్ లార్జెస్ట్ సిటీ ఏంది? సిగాటే. ఓకే, మరి ఇక్కడనే ఎందుకు సంభవించింది, వేరే ప్లేస్లో కాకుండా? బికాస్ టింగ్రీ ఈజ్ వెరీ క్లోజర్ టు మౌంట్ ఎవరెస్ట్. అండ్ మౌంట్ ఎవరెస్ట్ రీజియన్ ఈజ్ అ సెసిమిక్ యాక్టివిటీ రీజియన్. ఈ సెసిమిక్ యాక్టివిటీ ఎక్కువగా జరిగేది మౌంట్ ఎవరెస్ట్ రీజియన్లో. అండ్ ఆ మౌంట్ ఎవరెస్ట్ రీజియన్ దగ్గరలో ఉంది. టింగ్రీ ఈజ్ అబౌట్ 80 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మౌంట్ ఎవరెస్ట్. సిసిమిక్ యాక్టివిటీస్, ఎర్త్క్వేక్స్ ఎక్కువగా జరిగే రీజియన్ ఏమంటాం మనం? సిసిమిక్ రీజియన్ అంటాం. ఈ మౌంట్ ఎవరెస్ట్ చుట్టూ ఉన్న రీజియన్ ఏమంటాం? సిసిమిక్ రీజియన్. ఎందుకంటే అక్కడ ఎర్త్క్వేక్స్ ఎక్కువగా జరుగుతాయి. ఓకే, టిబెట్. అండ్ ఈ సిటీ, ఈ టింగ్రీ అనే ప్లేస్, ఇట్ ఈస్ అబౌట్ 400 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ లాసా. లాసా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ టిబెట్. ఓకే, టిబెట్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ రీజియన్లో, టింగ్రీ రీజియన్లో ఇండియన్ ప్లేట్ అండ్ యూరేషియన్ ప్లేట్ రెండు కొలైడ్ అవ్వడం ద్వారా అక్కడ స్ట్రెస్ జనరేట్ అయింది. ఓకే, ఇటు ఇండియన్ ప్లేట్ ఉంది, ఇటు యూరేషియన్ ప్లేట్. ఎర్త్ లోపల ప్లేట్స్ ఉంటాయి, ఆ ప్లేట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఆ ప్లేట్స్ మూవ్ కావడం ద్వారా మన ఎర్త్ సర్ఫేస్ మీద చేంజెస్ వస్తాయి. ఓకే, ఇంటర్నల్ చేంజెస్ వల్ల ఎక్స్టర్నల్ చేంజెస్ వస్తాయి. బికాస్ ఎర్త్ ఈజ్ ఎ డైనమిక్ ప్లానెట్. ఇట్ కాన్స్టెంట్లీ అండర్గోస్ చేంజెస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, బోత్ లోపల అండ్ బయట చేంజెస్ వస్తూ ఉంటాయి. లోపల ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్లలో ఒక ప్లేట్ ఇండియన్ ప్లేట్. ఈ ఇండియన్ ప్లేట్ ఈ డైరెక్షన్లోకి పోతుంది, యూరేషియన్ ప్లేట్ ఈ డైరెక్షన్లోకి పోతుంది. ఇండియన్ ప్లేట్ ఇలా వస్తుంది, యూరేషియన్ ప్లేట్ ఇలా వస్తుంది. ఈ రెండు కొలైడ్ అవుతాయి. ఈ రెండు కొలైడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే స్ట్రెస్ జనరేట్ అవుతుంది. ఈ స్ట్రెస్ జనరేట్ కావడం ద్వారా ఈ ఎర్త్క్వేక్ సంభవించింది. అర్థమైందా? ఈ ఇండియన్ ప్లేట్ ప్రతి సంవత్సరం 5 సెంటీమీటర్స్ నార్త్కు పోతుంది. అండ్ యూరేషియన్ ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్ రెండు కొలైడ్ అయిన తర్వాత హిమాలయాస్ 2 మిల్లీమీటర్స్ అప్వర్డ్ పోతుంది. హిమాలయాస్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇండియన్ ప్లేట్ వచ్చింది, ఇక్కడ నుంచి యూరేషియన్ ప్లేట్ వచ్చింది. ఈ రెండు కొలైడ్ అయ్యి హిమాలయాస్ ఏమవుతున్నాయి? 2 మిల్లీమీటర్స్. హిమాలయాస్ 2 మిల్లీమీటర్స్ అప్వర్డ్ పోతుంది.
అర్థమైందా? ఇండియన్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్ రెండు కొలైడ్ అయిన తర్వాత హిమాలయాస్లో స్ట్రెస్ జనరేట్ అవుతుంది. ఆ స్ట్రెస్ ఏంది? అదే ఎర్త్క్వేక్. ఓకేనా? ఇండియన్ ప్లేట్స్ 5 సెంటీమీటర్స్ నార్త్ పోతుంది అండ్ ఈ రెండు కొలైడ్ అయిన తర్వాత హిమాలయాస్ ప్రతి సంవత్సరం 2 మిల్లీమీటర్స్ అప్వర్డ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఎర్త్క్వేక్. అండ్ ఈ రీజియన్లో ఎర్త్క్వేక్స్ ఎక్కువగా జరుగుతాయి ఎందుకంటే ఇట్ ఈస్ నియరర్ టు మౌంట్ ఎవరెస్ట్ అండ్ మౌంట్ ఎవరెస్ట్ రీజియన్ ఈజ్ అ సిస్మిక్ యాక్టివిటీ రీజియన్. ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వై ఎర్త్క్వేక్ హ్యాపెండ్ ఎట్ టింగ్రీ. ఇప్పుడు అక్కడ రికార్డ్ అయిన ఎర్త్క్వేక్ దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత అక్కడ రికార్డ్ అయిన ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ అకార్డింగ్ టు NCS that is about 7.1. According to NCS, National Center for Seismology. Okay, this is a US Geological Survey. According to NCS, దాని రేంజ్ ఎంత? మ్యాగ్నిట్యూడ్ ఎంత? 7.1. ఈ మ్యాగ్నిట్యూడ్ మనం దేని మీద ఫైండ్ చేస్తాం? రిక్టర్ స్కేల్ మీద. We find magnitude of earthquake with the help of Richter scale. ఓకే, NCS ప్రకారం మ్యాగ్నిట్యూడ్ ఎంత? 7.1. 7.1 అంటే ఇట్ ఈస్ డేంజరస్. అది డేంజరస్ కాబట్టి 126 మెంబర్స్ చనిపోయారు. అండ్ చైనీస్ అథారిటీస్ ప్రకారం మ్యాగ్నిట్యూడ్ ఎంత? 6.8. చైనీస్ అథారిటీస్ ప్రకారం మ్యాగ్నిట్యూడ్ ఎంత? 6.8. ఓకే, బోత్ ఆర్ క్లోజ్. అయితే ఈ ఎర్త్క్వేక్ ఎప్పుడు వచ్చింది? January 7 మార్నింగ్ 6:35 AM. మ్యాగ్నిట్యూడ్ ఎంత? 7.1. దీని తర్వాత ఇంకా కాన్స్టెంట్గా 2 ఎర్త్క్వేక్స్ సంభవించినాయి. ఇది అయిపోయిన తర్వాత 6:35 AM ఒకట, మళ్ళీ నెక్స్ట్ 7:02 AM. ఈ టైంలో సెకండ్ ఎర్త్క్వేక్, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? 4.7. థర్డ్ ఎర్త్క్వేక్ అబౌట్ 7:05 AM. 7:05 కాదు, 7:07. ఓకే, మార్నింగ్ 7:02 డ్యూరేషన్లో సెకండ్ ఎర్త్క్వేక్, దాని మ్యాగ్నిట్యూడ్ 4.7. థర్డ్ ఎర్త్క్వేక్ ఎప్పుడు? 7:07 AM. దీని మ్యాగ్నిట్యూడ్ 4.9. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? 4.9. ఓకేనా? ఒకే రోజులో 3 ఎర్త్క్వేక్స్ సంభవించినాయి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా. మార్నింగ్ ఫస్ట్ 6:35 AM ఒకటి, తర్వాత 7:02, తర్వాత 7:07. ఫస్ట్ దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? 7.1. అది చాలా డేంజరస్. సెకండ్ దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? 4.7, తర్వాత 4.9. ఈ సెకండ్ అండ్ థర్డ్ వీటి వల్ల అంతగా డ్యామేజెస్ ఎక్కువగా ఉండవు, బట్ డ్యామేజెస్ అయితే జరుగుతాయి. ఓకే, సెకండ్ ఎర్త్క్వేక్, థర్డ్ ఎర్త్క్వేక్ January 7. అయితే ఈ ఎర్త్క్వేక్ ఓన్లీ టిబెట్ రీజియన్ మాత్రమే కాదు దీనివల్ల ఎఫెక్ట్ అయిన రీజియన్లు. ఇండియాలో బీహార్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ కూడా ఎఫెక్ట్ అయినాయి. ఇండియాలో బీహార్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ కూడా ఎఫెక్ట్ అయినాయి. దీని ఎఫెక్ట్స్ అక్కడ కూడా ఉన్నాయి. ఓకే, ఈ ఎర్త్క్వేక్ కారణంగా 126 మెంబర్స్ చనిపోయారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి, బికాస్ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హెల్ప్ అవుతాయి. ఓకే, ఎర్త్క్వేక్ ఎక్కడ జరిగింది? టింగ్రీలో. ఇది ఎక్కడ ఉంది? సిగాచి సిటీకి దగ్గరలో ఉంది, చైనాలో. మ్యాగ్నిట్యూడ్ ఎంత? 7.1 అకార్డింగ్ టు NCS, నేషనల్ సెంటర్ ఆఫ్ సెస్మాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ. నోట్ డౌన్, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ. అండ్ చైనీస్ అథారిటీస్ ప్రకారం దాని మ్యాగ్నిట్యూడ్ 6.8. 6:35 AM ఒక ఎర్త్క్వేక్ జరిగింది, 7:02 ఒకటి జరిగింది, 7:07 ఒకటి జరిగింది. ఫస్ట్ దాని మ్యాగ్నిట్యూడ్ 7.1, సెకండ్ దాని మ్యాగ్నిట్యూడ్ 4.7, థర్డ్ దాని మ్యాగ్నిట్యూడ్ 4.9. ఓకే, మన ఇండియాలో ఈ ఎర్త్క్వేక్ ద్వారా ఎఫెక్ట్ అయిన రీజియన్స్ ఏంటి?
బీహార్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. కానీ ఇక్కడ ఎలాంటి ఆస్తి నష్టం కానీ హ్యూమన్ లైఫ్ నష్టం అలాంటి ఏం జరగలేదు. టిబెట్ రీజియన్లో మాత్రమే జరిగినాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. కరెంట్ అఫైర్స్, దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.